టైప్ చేయండి. సింబల్ గుర్తుపెట్టుకోండి, బ్లూ కలర్ లో ఉండాలి. సో ఇంకోటి బ్లాక్ కలర్ లో వేరేది వస్తుంది, దాన్ని యూజ్ చేస్తే దాని పెయిడ్ వర్షన్ దాంట్లో డిఫరెంట్ ఉంది. సో మీకు విండోస్ కావాలా, మాక్ కావాలా, ఇది కావాలో చెక్ చేసుకొని, సో వర్షన్ ఏంటి 64 బిట్ ఆర్ 32 బిట్ ఒకసారి చూసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఏది కావాలనుకుంటే అది జిప్ ఫైల్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఈఎక్సీ ఫైల్ అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈఎక్సీ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, సో ఇది విజువల్ స్టూడియోలో ఫస్ట్ మీరు ఓపెన్ చేసిన తర్వాత ఐదర్ మీ విజువల్ స్టూడియోని యూజ్ చేసి మీరు HTML కోడ్, ఇది కూడా ఒక ఎడిటరే. సో మ్యాక్సిమం మనం HTML కోడ్ని డెవలప్మెంట్ చేయడానికి దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. యాంగులర్ యూజ్ చేసిన, యాంగులర్ అప్లికేషన్స్ డెవలప్ చేసిన, లేకపోతే PHPని యూజ్ చేసిన, సో ఈ టూల్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇందులో ఫస్ట్ వచ్చేసి మీకు ఇక్కడ జావాని కూడా రాస్తున్నాను, నోట్ ప్యాడ్ కాకుండా. సో విజువల్ స్టూడియో కోడ్లోనే జావా కోడ్ కూడా నేను రాస్తాను. వన్స్ మనకు ఈ కండిషన్ స్టేట్మెంట్స్, లూప్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అంతా కూడా లూప్స్ కాన్సెప్ట్ అంతా కూడా మనం ఎక్లిప్స్ నుంచి ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ మీకు ప్రీవియస్ క్లాసెస్ లో ఏమేమి ఆపరేటర్స్ కంప్లీట్ అయిపోయాయి? లాజికల్ కంప్లీట్ అయింది. లాజికల్ కంప్లీట్ అయిందా? ఓన్లీ కంపారిజన్ కంప్లీట్ అయిపోయింది, అంతేనా? సో అర్థమెటిక్, అర్థమెటిక్ అసైన్మెంట్, కంపారిజన్ మూడైనాయి సార్. ఓకే, సో మీకు ప్రీవియస్ క్లాస్ లో ఓన్లీ అర్థమెటిక్ కంప్లీట్ అయిపోయింది, అసైన్మెంట్ ఆపరేటర్ కంప్లీట్ అయింది, నెక్స్ట్ కంపారిజన్ కంప్లీట్ అవుతుంది. ఈ రోజు వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్. ఇంకా మనకు లాజికల్ ఒకటి పెండింగ్ ఉంది, నెక్స్ట్ టెర్నరీ ఆపరేటర్ కూడా పెండింగ్ ఉంది, అండ్ బిట్ వైజ్. ఓకే, సో మనకు ఆపరేటర్స్ వచ్చేసి అర్థమెటిక్, అసైన్మెంట్, నెక్స్ట్ కంపారిజన్, నెక్స్ట్ మనం యూజ్ చేస్తున్నది ఇప్పుడు లాజికల్. లాజికల్ తర్వాత మనకు టెర్నరీ అండ్ బిట్ వైజ్ ఆపరేటర్స్. సో ఫస్ట్ మనం లాజికల్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. లాజికల్ ఆపరేటర్స్ మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో, మనం యూజ్ చేసేటప్పుడు 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు 10, ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు 30. ఓకే, సో ఆ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటే ఆ వేరియబుల్స్ మధ్యన ఏది చిన్న వాల్యూ ఉంది, ఒకవేళ A అండ్ B ఈక్వల్ గా ఉన్నాయా లేదా, సో ఈక్వల్ గా ఉన్నాయా లేకపోతే తక్కువగా ఉన్నాయా ఎక్కువగా ఉన్నాయని చెక్ చేసుకున్నాం. అంటే ఓన్లీ సింగిల్ కండిషన్ మాత్రమే చెక్ చేసుకున్నాం. సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ లోపల ఐదర్ లెస్ దెన్ సింబల్ కానీ, గ్రేటర్ దెన్ సింబల్ కానీ, less than or equal to, next equal to greater than or equal to, next less than or equal to కూడా చెక్ చేసుకోండి. సరే, ఈక్వల్ టు లెస్ దెన్ అవన్నీ కంప్లీట్ అయిపోయి, ఈక్వల్ టు ఒకటి పెండింగ్ ఉంది. సో నాట్ ఈక్వల్ టు, ఓకే, SOP అంటే సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ అర్థం. ఓకే, సో ఇవన్నీ మీరు చెక్ చేసుకున్నారు, అవునా? కానీ ఇప్పుడు ఏంటంటే మల్టిపుల్ కండిషన్ చెక్ చేయాలి. ఓన్లీ ఒక వేరియబుల్ ఇచ్చేసి ఒక ఆపరేటర్ని యూజ్ చేసి, అదే కాకుండా మల్టిపుల్ గా కూడా కండిషన్స్ అనేవి చెక్ చేసుకోవాలి. అంటే నాకు లెస్ దెన్ అయి ఉండాలి, అదే విధంగా తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండాలి. సో అలాంటి కండిషన్స్ కావాలి.
సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా లాగిన్ అవుతున్నారు అనుకోండి, ఓకే. సో లాగిన్ అయ్యేటప్పుడు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ రెండు సేమ్ ఉండాలా, రెండు పర్ఫెక్ట్గా ఎంటర్ చేయాలా, ఓన్లీ యూజర్ నేమ్ ఒకటి ఎంటర్ చేస్తే సరిపోతుందా? మీరు ఎంటర్ చేస్తున్న యూజర్ నేమ్ కరెక్ట్ గానే ఉండాలి, పాస్వర్డ్ కూడా కరెక్టే ఉండాలి, అంతేనా? సో అప్పుడే మీకు లాగిన్ అనేది సక్సెస్ఫుల్ గా అవుతుంది. ఓకే, సో అప్పుడు మీకు లాగిన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది కదా. సో ఎప్పుడైతే మీరు వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటున్నారో ఆ వేరియబుల్స్ మధ్యన సో కొంత కండిషన్స్ అనేది చెక్ చేసుకుంటారు. ఇక్కడ లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేసి ఇవన్నీ కూడా ఏంటి, నిన్న మీరు చేసినవన్నీ కూడా కంపారిజన్ ఆపరేటర్స్. ఓకే, సో ఎప్పుడైతే మీరు లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తున్నారో లాజికల్ ఆపరేటర్స్ లో మనకి అండ్, ఆర్, సో ఫస్ట్ అండ్ అంటే మీనింగ్ ఏంటి జనరల్ గా? సో టూ అండ్ సింబల్స్ ని యూజ్ చేసుకోవాలి. అండ్ అంటే జనరల్ తెలుగులో మనం ఏంటి మరియు అని, అంతేనా? సో దీన్ని మనం పిలవడం లాజికల్ అండ్ అని పిలుస్తాం. ఈ అండ్ అనేది టూ ఉన్నాయి, బిట్ వైజ్ అండ్ లాజికల్ అండ్. ఓకే, సో లాజికల్ అండ్ అని రాసినప్పుడు టూ అండ్ సింబల్స్ ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ లాజికల్ అండ్ అన్ని యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టూ కండిషన్ చెక్ చేసుకుంటారు, అంటే మల్టిపుల్ కండిషన్ చెక్ చేసుకుంటారు. System.out లోపల A is less than B and B is greater than B. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైతే ఇలా మీరు అండ్ ఆపరేటర్ ని యూజ్ చేసి లాజికల్ అండ్ యూజ్ చేసి చెక్ చేసుకుంటున్నారో అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ అండ్ సింబల్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ అండ్ రైట్ సైడ్ ఉన్న వాల్యూ రెండు ట్రూ అయితేనే, ఓకే, సో మీకు అవుట్పుట్ ట్రూని రిటర్న్ చేస్తుంది. రెండు ఎప్పుడైతే ట్రూ అవుతున్నాయో అప్పుడు మీకు అవుట్పుట్ అనేది ట్రూని రిటర్న్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ System.out లోపల ఓకే, రెండు ఎప్పుడైతే ట్రూ ఉన్నాయో అప్పుడు ట్రూని రిటర్న్ చేస్తుంది. రెండు ఏదైనా ఒకటి ఫాల్స్ అయినా, ఓకే, ఐదర్ లెఫ్ట్ సైడ్ కండిషన్ ఆ రైట్ సైడ్ కండిషన్, ఏ కండిషన్ ఫాల్స్ అయినా మీకు అల్టిమేట్ గా మళ్ళీ ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది. అంటే ఈ ఆపరెండ్ ఇది ఫాల్స్ అయినా లేకపోతే ఇది ఫాల్స్ అయినా ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ రెండు ట్రూ. ఎందుకు ట్రూ అని ఇస్తానంటే ఇక్కడ ఫస్ట్ ఏ వాల్యూ ఎంత 10 ఈజ్ లెస్ దెన్ 30. సో కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్, సో అక్కడ కండిషన్ అనేది ట్రూ. అండ్ ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, అండ్ బి వాల్యూ ఎంత 30, ఏ వాల్యూ ఎంత 10, బి ఈజ్ గ్రేటర్ దెన్ 10, సారీ 30 ఈజ్ గ్రేటర్ దెన్ 10. కండిషన్ ట్రూయే కదా, సో అందుకే రెండు ట్రూ ఎప్పుడైతే అవుతున్నాయి అప్పుడు మనకు ట్రూని రిటర్న్ చేస్తుంది. రెండు ఎప్పుడైతే ఏదైనా ఒకటి రెండిట్లో ఏ ఒకటి ఫాల్స్ అయినా కానీ మనకు ఫాల్స్ నే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇస్ బి అండ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి, లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి ఇప్పుడు 10 ఈజ్ గ్రేటర్ దెన్ బి. అది ఒక అండ్ సింబల్ ఐకాన్, సో మనం యూజ్ చేయాలి, 2 times యూజ్ చేయాలి, అంటే దాని యొక్క సింబల్ అది. ఎందుకు అని అంటే మనం ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మనకు ఇంకొక బిట్ వైజ్ అండ్ కూడా ఉంది. బిట్ వైజ్ అండ్కేమో ఓన్లీ సింగిల్ అండ్ యూజ్ చేస్తాం, లాజికల్ అండ్కేమో 2 చేస్తాం, జస్ట్ ఫర్ ఐడెంటిఫికేషన్. అండ్ అని అంటే 2 సింబల్స్ ని యూజ్ చేయాలి. ఇప్పుడు అడిషన్ అంటే ప్లస్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే సో అడిషన్ అనే దానికి ప్లస్ ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ అండ్ అనేది ఏంటంటే 2 సింబల్స్, అన్ని కంపల్సరీ యూజ్ చేయాలి. అంటే ఈ అన్ని యూజ్ చేస్తే ఏంటంటే ఇక్కడున్న వాల్యూ
టూ కండిషన్స్, మల్టిపుల్ కండిషన్స్ ఇక్కడ చెక్ చేసుకున్నాం, అంటే మల్టిపుల్ సిచ్యువేషన్ మనం చెక్ చేసుకోగలుగుతాం. అదే ఓన్లీ కంపారిజన్ ఇది చేస్తే ఎయిదర్ లెస్ దెన్ ఆర్, సో ఇక్కడ మనం రెండింటిని చెక్ చేసుకుంటున్నాం. ఓకే, మల్టిపుల్ కండిషన్స్ మీరు ఎప్పుడైతే చెక్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు లాజికల్ అన్ని యూజ్ చేయండి. 10 ఈజ్ లెస్ దెన్ 30. సో ఇక్కడ ఏంటి కండిషన్? ట్రూ. అండ్ ఏ వాల్యూ ఎంత? 10 ఈజ్ గ్రేటర్ దెన్ 30. సో కండిషన్ ఏమవుతుంది ఇక్కడ? సో ఎప్పుడైతే టూ ఆపరెంట్స్ అనేటివి ఏదైనా ఒకటి ఫాల్స్ అయినా, ఓకే, రెండిట్లో ఏ ఒకటి ఫాల్స్ అయినా ఆటోమేటిక్ అది ఫాల్స్ రెండు ట్రూ అయినప్పుడు తప్ప రిమైనింగ్ అన్ని సిచ్యువేషన్స్ లో ఫాల్స్ నే రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఏమో ట్రూ వస్తుంది అండ్ ఫాల్స్. ఓకే, సో ఇప్పుడు ఏం రిటర్న్ అవుతుంది మీకు? ట్రూ, ఫాల్స్ రిటర్న్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే మీరు సిస్టమ్ డాట్ అవుట్ ఉంటే తీసుకుంటారో ఆ సిస్టమ్ డాట్ అవుట్ ఉంటే లోపల మీరు ఇలా కండిషన్స్ రాసినప్పుడు అండ్ ఆపరేటర్ లాజికల్ అండ్ మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో అది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఎప్పుడు ట్రూ రిటర్న్ చేస్తుంది అంటే రెండు వాల్యూస్ ఎప్పుడైతే ట్రూ అవుతున్నాయో అప్పుడు ట్రూ రిటర్న్ చేస్తుంది. ఎలా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు సో మీరు లాస్ట్ టైం సర్టిఫికేట్స్ మీ కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయింది, సో సర్టిఫికేట్స్ కలెక్షన్ కోసం వస్తున్నారు. సర్టిఫికేట్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. సో ఒక స్టూడెంట్ ఉండే అడిగారు, సార్ రమేష్ మా ఫ్రెండే, నా పేరు రాజేష్, రమేష్ మా ఫ్రెండే, నేను వచ్చి సర్టిఫికేషన్ తీసుకొని వెళ్తానని చెప్పి అని అతను అడిగాడు. నేనేం చెప్తున్నా, రమేష్ అండ్ రాజేష్ ఇద్దరు ఇన్స్టిట్యూట్కి వచ్చి తీసుకొని వెళ్ళాలి, అంటే ఇద్దరు వచ్చి కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలని చెప్తారు. ఇద్దరు కావాలంటే లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ ఉన్నది రెండు కూడా కావాలి. అంటే ఇప్పుడు ఇద్దరు ఎలాగైతే వచ్చి సర్టిఫికేషన్ తీసుకోవాలని నేను చెప్తున్నాను, ఎందుకు ఇక్కడికి వచ్చి మీరు సిగ్నేచర్ చేయాలి, ఎవరు సిగ్నేచర్ ఇస్తే వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. కాబట్టి అలా లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ రెండు ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడే మీకు ట్రూ అని రిటర్న్ చేస్తుంది. ఎప్పుడు అండ్ అనే ఆపరేటర్. జనరల్ గా కూడా అంతే కదా, మరియు అని మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో అప్పుడు ఏమవుతుంది? సో ఏదైనా మరియు అనే సెంటెన్స్ మధ్యలో మీరు యూజ్ చేసినప్పుడు ఇది అది రెండు కంపల్సరీ కావాలి అని అంటారు, అంతేనా? సో ఇక్కడ కూడా అంతే, అంటే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మీరు నిన్న చేసేటప్పుడు ఓన్లీ సింగిల్ కండిషన్ చెక్ చేసుకుని ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ మల్టిపుల్ సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయడానికి దీన్ని యూజ్ చేసుకుని. నెక్స్ట్ అలానే లాజికల్ ఆర్. సో జనరల్ గా ఆర్ అంటే ఏంటి? లేదా అని, అంతేనా? జనరల్ మీనింగ్ ఆర్ అంటే లేదా అని అర్థం. సో ఇక్కడ మనం యూజ్ చేసే సింబల్స్ వచ్చేసి టూ ఐపాయింట్స్ ని యూజ్ సారీ రెండింటిని యూజ్ చేసుకోవాలి. సో దీనికి సిస్టమ్ డాట్ అవుట్ ఉంటే లోపల సేమ్ దీన్నే రాస్తే ఇవే స్టేట్మెంట్స్ మీరు యూజ్ చేసుకుంటే ఏదైనా ఒక ట్రూ అయితే చాలు, ఐదర్ లెఫ్ట్ సైడ్ అయినా కానీ రైట్ సైడ్ అయినా కానీ. లాజికల్ ఆర్ అని అంటే అయితే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏదైనా ఒకటి ట్రూ అయితే చాలు, ఆటోమేటిక్ గా మీకు అన్నిటిని ట్రూ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కూడా ట్రూని రిటర్న్ చేస్తుంది, రిమైనింగ్ అన్ని టైమ్స్ లో ట్రూని రిటర్న్ చేస్తుంది ఎప్పుడైతే సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ లోపల మీరు ఏ బి ఇస్ లెస్ దెన్ ఏ. ఇక్కడ కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్? కండిషన్ ఫాల్స్. సో నెక్స్ట్ ఏ ఇస్ గ్రేటర్ దెన్ బి. ఓకే, సో ఇక్కడ కూడా కండిషన్ అనేది ఫాల్స్. ఎప్పుడైతే మీరు సిస్టమ్ డాట్ అవుట్ ప్రింటర్ లో ఇలా ప్రింట్ చేస్తున్నప్పుడు కండిషన్స్ అనేది చెక్ చేసుకుంటారు. టూ టైమ్స్ ఎప్పుడైతే ఫాల్స్ వస్తుందో అప్పుడు మాత్రమే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. రిమైనింగ్ అన్ని టైమ్స్ లో సారీ ఇక్కడ ఆర్ సింబల్ ని యూజ్ చేయండి, అంటూ యూజ్ చేస్తున్నాను కదా ఆర్. సో టూ టైమ్స్ ఇక్కడ రెండు ఎప్పుడైతే ఫాల్స్ అవుతున్నాయో అలాంటి సిచ్యువేషన్ లో మాత్రమే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, రిమైనింగ్ అన్ని టైమ్స్ లో ట్రూ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇలా ఎప్పుడైతే మీరు ఆర్ ని యూజ్ చేసేటప్పుడు లాజికల్ అండ్ ఆర్, లాజికల్ నాట్.
లాస్ట్ వన్ లాజికల్ నాట్. లాజికల్ నాట్ ని మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో దానికి ఎక్స్క్లమేటరీ సింబల్ ని యూజ్ చేస్తాం. తెలుగులో మనం దీన్ని ఆశ్చర్యాలు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తుంది, మీరు కండిషన్ లో దానికి ట్రూ వస్తే ఫాల్స్ ఇస్తుంది, ఫాల్స్ వస్తే ట్రూని ఇస్తుంది, ఆపోజిట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కండిషన్ చెక్ చేసుకుంటున్నారు, ఏ ఇస్ లెస్ దెన్ బి. సో దీనికి మీరు నాట్ ను అప్లై చేస్తే, సో ఎప్పుడైతే మీరు దానికి నాట్ ను అప్లై చేస్తున్నారో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కండిషన్ ట్రూ కాబట్టి ఎప్పుడైతే మీరు నాట్ ను అప్లై చేస్తున్నారో ఓకే, సో ఇక్కడ ట్రూ, ఏ వాల్యూ ఇన్ బి వాల్యూ 30, 10 ఈజ్ గ్రేటర్ దెన్ 30, సో ట్రూ. సో మీరు అక్కడ ట్రూ ఇచ్చే అవుట్పుట్ లో మాత్రం మనకు అల్టిమేట్ గా ఏం ప్రింట్ అవుతుంది, ఫాల్స్ ని ప్రింట్ చేస్తుంది. ట్రూ ఉంటే ఫాల్స్, ఫాల్స్ ఉంటే ఎక్స్ప్లనేటరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫాల్స్ వచ్చింది అనుకోండి, బి ఈజ్ లెస్ దెన్ ఏ. ఎక్స్ప్లనేటరీ సింబల్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ప్లనేటరీ, సో కండిషన్ అనేది ఫాల్స్ కదా, ఫాల్స్ ఇస్తే అల్టిమేట్ గా మనకు ట్రూని రిటర్న్ చేస్తాం. ఆపోజిట్ ఇస్తుంది అనమాట, మనం ట్రూ ఇస్తే ఫాల్స్ ఇస్తుంది, ఫాల్స్ ఇస్తే ట్రూని రిటర్న్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాద్దాం, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. కంట్రోల్ N, కంట్రోల్ ప్లస్ N అంటే న్యూ ఫైల్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనం క్లాస్ ఎగ్జాంపుల్, సో మనం లాజికల్ తీసుకుంటున్నాం కాబట్టి లాజికల్ ఆపరేటర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మెయిన్ మెథడ్ అనేది కంపల్సరీగా రాయండి, పబ్లిక్ static void main string args. ఓకే, పబ్లిక్ స్టాటిక్ void main string args. ఇక్కడ మెయిన్ మెథడ్ మనం రాసినప్పుడు ఫస్ట్ ఒక 2 వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం, ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు. ఓకే, సో సిస్టమ్ డాట్ అవుట్ println లోపల సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println లోపల x ఈజ్ లెస్ దెన్ b, x ఈజ్ లెస్ దెన్ y అండ్ y is greater than x. ఓకే, సో ఇప్పుడు 2 కండిషన్స్ అనేవి కూడా లెఫ్ట్ సైడ్ వాల్యూ అండ్ రైట్ సైడ్ వాల్యూ రెండు కూడా ట్రూ కాబట్టి మనకు అవుట్పుట్ ఏం డిస్ప్లే అవుతుంది, ట్రూ. ఓకే, సో నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. ఓకే, సో x is greater than y and y is less than x. ఇప్పుడు y వాల్యూ x వాల్యూ 10, y వాల్యూ 30. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు 10 is greater than 30, సో కండిషన్ ఫాల్స్. ఒక్కసారి ఫాల్స్ అయిందంటే అసలు ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది, అండ్ సింబల్ యూజ్ చేసినప్పుడు ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ println లోపల సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. ఓకే, సో ఇప్పుడు ఆర్ సింబల్ యూజ్ చేస్తున్నాం సేమ్ వాటికి, ఇప్పుడు ఏవైతే ఇక్కడ తీసుకున్నానో వాటికే ఆర్ సింబల్ ని యూజ్ చేస్తాం.
ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, x is greater than y. సో ఫస్ట్ మనకి ట్రూ. నెక్స్ట్ y is greater than x, అది కూడా ట్రూ. రెండు ట్రూ అయినా ట్రూని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ అంటే ఫాల్స్ ఒక ట్రూ రాస్తుంది. సో ఇది ఫాల్స్, ఈ కండిషన్ ట్రూ. సో ఇప్పుడు అవుట్పుట్ మనకి ఏమొస్తుంది, ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా, ఆర్ సింబల్ యూజ్ చేసినప్పుడు. ఓకే, సో ట్రూ అని వస్తుంది. ఎందుకు ఆర్ సింబల్ మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో ఐదర్ లెఫ్ట్ సైడ్ వాల్యూ కానీ రైట్ సైడ్ వాల్యూ కానీ ఏదో ఒకటి ట్రూ అయితే మనకు ఆటోమేటిక్గా ట్రూని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఎప్పుడు ఫాల్స్ వస్తుంది, రెండు కండిషన్స్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతున్నాయో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అప్పుడు మాత్రమే మనకు ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఈ కండిషన్ ఇది కూడా ఫాల్స్ చేస్తుంది. x is greater than y, y is greater than x. సో రివర్స్. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ రెండు కండిషన్స్ కూడా ఫాల్స్ కాబట్టి సో మనకు ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత, 10. ఓకే, 10 ఇట్స్ గ్రేటర్ దెన్ 30. సో కండిషన్ ఏంటి ఇక్కడ ఫాల్స్. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తున్నాం, y వాల్యూ ఎంత 30 లెస్ దెన్ 10. సో కండిషన్ ఫాల్సే కదా. సో రెండు కండిషన్స్ మీకు ఎప్పుడైతే ఫాల్స్ అవుతున్నాయో అప్పుడు ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయినా చాలు, సో అప్పుడు ట్రూ రిటర్న్ చేస్తుంది ఆర్ని యూజ్ చేస్తే. నెక్స్ట్ లాజికల్ నాట్. ఓకే, సో ఈ లాజికల్ నాట్ ని మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో మనకు ఆపోజిట్ లో డిస్ప్లే అవుతుంది. అంటే ట్రూ వస్తే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ వస్తే ట్రూని రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది ఇప్పుడు ఫాల్స్. ఓకే, అయితే ట్రూ ఇస్తే ఫాల్స్ వస్తుంది, ఫాల్స్ ఇస్తే ట్రూని ఇస్తుంది. మీరు డైరెక్ట్ గా సిస్టమ్ డాట్ అవుట్పుట్ లోపల ట్రూ ఆర్ ఫాల్స్ రాసినప్పుడు అలాగే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఫాల్స్ అని రాశారండి, ఎక్స్ప్లెనేటరీ డైరెక్ట్ ఇక్కడ ఫాల్స్ అని రాసిన మీకు అలానే వస్తుంది. ఓకే, సో సేవ్ into logical.java ఆల్ ఫైల్స్ అని సెలెక్ట్ చేసుకోండి. ఏ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఆల్ ఫైల్స్ అని వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయకుండా ఇక్కడే మీరు కమాండ్ ప్రాంప్ట్ అవన్నీ కూడా ఇక్కడే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో జస్ట్ ఇక్కడ టెర్మినల్ మీద క్లిక్ చేయండి, న్యూ టెర్మినల్. ఓకే, సో ఇక్కడ ఫోల్డర్స్ ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాయి, ఆ ఫోల్డర్స్ ని క్లోజ్ చేయండి. ఓకే, cd/, అప్పుడు ఫోల్డర్స్ క్లోజ్ అయ్యండి. సో నెక్స్ట్ మనకి ఏం కావాలి, జావా pgm అనే ఫోల్డర్ లోపల మనం స్టోర్ చేసుకున్నాం. cd_n-2 అనే దాంట్లో మీ యొక్క ఫైల్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ రాయాల్సిన కమాండ్ ఏంటి, జావా c ఫైల్ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆ ఫైల్ నేమ్. ఓకే, సో నెక్స్ట్ జావా క్లాస్ నేమ్ ఏదైతే తీసుకున్నామో ఆ క్లాస్ నేమ్ ఇక్కడ తీసుకోవాలి, లాజికల్ ఆపరేటర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూడండి. ఫస్ట్ ట్రూ, ఎందుకు ట్రూ అయింది, సో ఎక్స్ వాల్యూ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత 10, y వాల్యూ 30. ఓకే, అండ్ ఎక్స్ వాల్యూ 2 అయినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, అక్కడ కండిషన్ ట్రూ వస్తుంది. సో 2 + 2 ఇక్కడ ట్రూ అవుతుంది, ఇక్కడ కూడా ట్రూ అవుతుంది. సో y వాల్యూ ఎంత 30, x వాల్యూ 30 is greater than 10. 10 కంటే 30 పెద్దదే కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ట్రూని రిటర్న్ చేస్తుంది. రెండు ట్రూ వచ్చినప్పుడు మనకు అవుట్పుట్ ట్రూని రిటర్న్ చేస్తుంది. ఫాల్స్
అండ్ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక్క కండిషన్ అంటే అయితే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏది ఫాల్స్ అయినా ఆటోమేటిక్గా అది ఫాల్స్నే రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఎక్స్ గ్రేటర్ అని చెప్తున్నాను, అంటే 30 కంటే 10 పెద్దది అని చెప్తాను. సో ఆటోమేటిక్గా మనకు ఫాల్స్నే రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ట్రూ వచ్చింది. ఎందుకు ట్రూ వచ్చింది? సో ఎప్పుడైతే ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయితే చాలు, ఇక్కడ ఆర్ని యూజ్ చేసినప్పుడు ఏదో లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ. సో ఇక్కడ రెండు ట్రూ కాబట్టి ఆటోమేటిక్గా ట్రూనే వేస్తుంది. నెక్స్ట్ వన్, సో ఇది ఫాల్స్ అయినా ఇది ట్రూ. 30 ఈజ్ గ్రేటర్ దెన్ 10. ఓకే, సో అది ట్రూ కాబట్టి మనకు అక్కడ డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ ఫాల్స్. ఫాల్స్ ఎందుకు వచ్చింది? ఇక్కడ రెండు ఫాల్స్ కాబట్టి ఏవైతే యూజ్ చేస్తున్నామో అవి రెండు కూడా ఫాల్స్ యూజ్ చేస్తాం కాబట్టి మనకు ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. లాస్ట్ వన్ ట్రూ. ఎందుకు ట్రూ వచ్చిందంటే ఇక్కడ ఫాల్స్ ఇస్తే ఆపోజిట్ మనకి ట్రూ ఇస్తే ఫాల్స్. సో మనం ఇచ్చిన దాన్ని బట్టి ఆటోమేటిక్గా అది రివర్స్ చేసి మనకు డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో క్లియర్.